స్థాయికి కూటమి ప్రభుత్వం ఎంతకైనా దిగజారుతుంది. ఇది మా బాధ. వ్యవస్థలను నాశనం చేస్తున్నారు, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. మా బాధ. వ్యవస్థలను నాశనం చేస్తున్నారు, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. సపోజ్ ఇదే పద్ధతి వచ్చే ప్రభుత్వం అనుసరిస్తే, ఇవాళ గంజాయి కేసులో ఒక అతన్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ అరెస్టు కాబడ్డ వ్యక్తి మళ్ళీ పోలీసు వాళ్ళపైనే నా స్కూటర్లో పోలీసు వాళ్ళే ఈ గంజాయి పెట్టారని చెప్పి కేసు పెట్టే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ కేసు ఇలాగే కొనసాగితే, అదేవిధంగా ప్రతి కేసులో ఈవెన్ సోషల్ మీడియా కేసులు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు పెడుతున్న తప్పుడు కేసులు అన్నిట్లో కూడా అందులోని ముద్దాయిలు బలవంతంగా మాతో కన్ఫెషన్ స్టేట్మెంట్లు పలానా పోలీసు అధికారి తీసుకున్నారని చెప్పి కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. తర్వాత తప్పుడు సాక్షులను బెదిరించినారు అన్ని కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కోర్టులో విచారణ సందర్భంగా మమ్మల్ని అసలు పోలీసు వాళ్ళే విచారించలేదు అని చెప్పి సాక్షులు చెప్పి తర్వాత ప్రైవేట్గా వాళ్ళపైన కూడా మళ్ళీ కేసులు వేసే సందర్భాలు. అంటే ఇది ఒక దుష్ట సాంప్రదాయానికి ఆజ్యం పోసేదానిగా, దానికి ఒక వ్యవస్థలను నిర్వీర్యం చేసే విధంగా, వ్యవస్థలను భ్రష్టు పట్టించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వాడుకుంటారు అనేది వాస్తవం. అయితే ఇప్పుడు పోలీసులు కూడా ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఈరోజు తప్పుడు కేసులు పెడుతున్నాము, పై అధికారుల ఒత్తిడికి లొంగి. వచ్చే ప్రభుత్వాల్లో కూడా డెఫినెట్గా ఇలాంటి సాంప్రదాయం కొనసాగిస్తే ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందో ఆలోచించుకోవాలా. ఎందుకంటే అన్నీ ఓపెన్. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్లు ఎవరు కడుతున్నారు, ఎక్కడ ఎఫ్ఐఆర్ తయారవుతుంది, సాక్షులు వాంగ్మూలాలు ఎక్కడ రికార్డు చేస్తున్నారు, ఏ రాజకీయ నాయకుని ప్రోద్బలంతో ఇవి తయారు చేస్తున్నారు, తర్వాత ఎవరెవరు ఏ మొబైల్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా ఆ రోజు కూడా గూగుల్ టేక్అవుట్స్ ఉంటాయి. తర్వాత ఫోన్లు ఎక్కడెక్కడ లొకేషన్స్లో ఏ అధికారులు తిరిగినారనేటివి వస్తాయి. కాబట్టి పోలీసులు కూడా అధికార కూటమి మాటలకు లొంగకుండా కొంత నిబద్ధతతో పనిచేసి, ఎందుకంటే ఇప్పుడు వాళ్లకు చాలామందికి పోస్టింగ్స్ ఇలా గతంలో ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకి వాళ్ళకి జీతాలు లేవు, వాళ్ళ కుటుంబాలు చాలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వాళ్ళు ఎక్కడో రీజనల్ ఆఫీసెస్లో సంతకాలు పెట్టమంటున్నారు. వాళ్ళ కుటుంబం ఒక దగ్గర ఉంటే, రీజనల్ హెడ్ క్వార్టర్స్ వేరే దగ్గర ఉంటే వీళ్ళు పోయి అక్కడ సంతకాలు పెట్టి వాళ్ళకు కనీసం జీతాలు రానివ్వకుండా ఈ ప్రభుత్వం చూస్తున్న కక్ష సాధింపు ధోరణులు చూస్తున్నారు. అదేవిధంగా పోలీస్ అధికారుల సంఘాలు కూడా ఒకటి చూడాల్సిన అవసరం ఉంది. రాజకీయ ఒత్తిడులు తలగ్గి ఏదో ఒక విధమైన రికార్డులు తయారు చేసి ముద్దాయిలను అరెస్టు చేసి అధికారులను కానీ రాజకీయ నాయకులను కానీ సంతృప్తి పరిచినామని చెప్పి చేతులు దులుపుకుంటే భవిష్యత్తులో వీళ్ళు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తర్వాత న్యాయ ప్రక్రియ, ఈ ముఖ్యంగా న్యాయ ప్రక్రియ, చట్ట ప్రక్రియ, తర్వాత ప్రజాస్వామ్య ప్రక్రియ, వీటన్నిటికీ వీటిలో సగౌరవంగా తలెత్తుకునే విధంగా పని చేయాలని, అట్లా పని చేయకుండా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ సమాజంలో తలెత్తుకోలేక కనీసం వాళ్ళ ఇళ్లలో కూడా తలెత్తుకోలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. చాలా కేసుల్లో ఇప్పటికే అధికారులు అరెస్ట్ చేసిన ముద్దాయిలతో మీరు ఏమీ అనుకోకండి, మాకు పైనుంచి ఒత్తిళ్ళు ఉన్నాయి, వాటికి అనుగుణంగా మేము
చేస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది మద్యం కేసు ఉంది. ఇప్పుడు మద్యం కేసులో ఏ అధికారి ఎవరెవరు ఇంటికి వెళ్ళారు, ఏ డిస్టిలరీ యజమాని ఇంటికి వెళ్ళాడు, ఎవరెవరిని ఎన్నిసార్లు బెదిరించారు, ఎక్కడెక్కడ తిప్పించారు, ఎలాంటి తప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ రివర్స్ అయిన సందర్భం బహుశా వీటిని చూస్తే వస్తుందని. ఎందుకంటే అక్కడ కూడా 2014-19లో జరిగిన మద్యం కుంభకోణంలో ఏదైతే కేసు ఉందో దాంట్లో వాసుదేవరెడ్డి కంప్లైనెంటు, అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ డైరెక్టర్. తర్వాత కాలంలో అతన్ని 2024లో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి కేసు పెట్టి ఇక్కడ జరగకపోయినా, ఏ అవినీతి జరగకపోయినా, ఎందుకంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే ఆ స్కాములు జరుగుతాయి, కానీ ప్రభుత్వం చేతుల్లోనే ఆ మద్యాన్ని తగ్గించాలని చెప్పి, తర్వాత గత ప్రభుత్వంలో ఉన్న బెల్ట్ షాపులన్నింటినీ రద్దు చేసి మద్య నియంత్రణకు దశల వారీగా పాల్పడుతున్న సందర్భంలో ఒక పాలసీ తీసుకుంటే ఆ పాలసీ పైన కూడా తప్పుడు కేసులు నమోదు చేసి బెదిరించి, సాక్షులను బెదిరించి, తర్వాత అధికారులను బెదిరించి, వాళ్ళతో 164 స్టేట్మెంట్లు రికార్డ్ చేయించి రకరకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. భవిష్యత్తులో ఇవన్నీ కూడా వీళ్ళంతా కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకనే నేను సూచన చేస్తున్నా పోలీసు అధికారుల సంఘానికి కానీ పోలీసులకు కానీ, భవిష్యత్తులో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. దయవుంచి చట్ట ప్రకారం పనిచేయండి, న్యాయ ప్రక్రియకు లోబడి పనిచేయండి, ప్రజల విశ్వాసాన్ని పొందండి. రాజకీయ నాయకుల విశ్వాసం కంటే మీకు ప్రజల విశ్వాసము, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ చాలా ముఖ్యం. ఈ రాష్ట్రంలో రాజకీయంగా చాలా అఘాయితాలు జరుగుతున్నాయి, వాటిని కంట్రోల్ చేయండి. అత్యాచారాలు, తర్వాత హత్యలు, తర్వాత కుటుంబాలు ఊర్ల నుంచి వెలివేసే పరిస్థితులు, వీటన్నిటిని మీరు మౌనంగా కూర్చొని అధికార నాయకులు వంత పాడితే భవిష్యత్తులో మీరు కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి, కాబట్టి మీరు చట్ట ప్రకారం